హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సిఎంసి నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిల్డింగ్ కు అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం చేపట్టినట్లు సిఎంసి నివేదికలో పేర్కొన్నారు. భవన నిర్మాణంలో తప్పనిసరి పాటించాల్సిన సెట్ బ్యాక్ నిబంధనలను బిల్డర్ ఉల్లంఘించినట్లు తేల్చారు. అధికారులు బిల్డింగ్ ఓనర్ కు 3 నోటీసులు ఇచ్చినా కూడా అక్రమంగా నిర్మాణం జరిపినట్లుగా అధికారులు నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా 7 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టగా మొత్తం నాసిరకం మెటీరియల్నే వాడినట్లుగా సిఎంసి నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణ సమయంలో సరైన సాంకేతిక పర్యవేక్షణ లేకపోవడం కూడా భవనం కూలడానికి కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై వేటు పడింది. ఈ ఘటనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ విఫలమవడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన్న ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ పరిధి దాటొద్దంటూ ఆదేశించారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, బలరాం, మొత్తానికైతే అధికారులు కొంత చర్యలు ప్రారంభించారు. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అక్రమ నిర్మాణాల విషయమే కాకుండా దీనికి ప్రధాన కారణమైనటువంటి ఒక అధికారిని అయితే సస్పెండ్ చేశారు. కానీ అది చిన్న కింది స్థాయి అధికారిని మాత్రమే చేశారు. అంటే ఒకసారి దానికి సంబంధించినటువంటి పై అధికారులు ఎందుకు పరిశీలించలేదు అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ వాటన్నిటిని తొలగించేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బిల్డింగ్ పైన మనం చూస్తున్నాం, ఆ పక్కన ఉండేటువంటి బిల్డింగ్ కు ఆనుకొని ఆ నిర్మాణం ఉండింది. అదంతా కూడా కూల్చివేశారు. కానీ ఇప్పుడు మాత్రం అదంతా కూడా కూల్చివేసేందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కూలిపోయినటువంటి బిల్డింగ్ అంతా కూడా తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మనం చూస్తే ముఖ్యంగా ఈ నిర్మాణానికి సంబంధించి మొత్తం పేక మెడల్లాగా అది కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒక్కసారిగా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండేటువంటి కంపౌండ్ వాల్ కు అది గతంలో కూలిపోయింది అన్నట్టుగా అధికారులు చెప్పారు. ఆ కూలిపోయినటువంటి దాన్ని తొలగించేటువంటి సందర్భంలోనూ ఇక్కడ కొంత ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు ఫిర్యాదు చేశారు. కానీ అవసరమైనటువంటి చర్యలు అయితే వాళ్ళు తీసుకోలేదనేది తీవ్ర విమర్శలకు తావునిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో ఈ విధమైనటువంటి సమస్యలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఈ పక్కనే ఉండేటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో తొలగించాలని నిర్ణయించారు. అక్కడ ఉండేటువంటి మెట్లు కానీ అవన్నీ కూడా దానిపైన పడిపోవడం కారణంగా ఆ బిల్డింగ్ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉండవచ్చు. అది కూలితే ఈ పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు కూడా ఇబ్బంది జరుగుతుందనేది ప్రధానంగా అధికారులు భావించారు. కాబట్టి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో తొలగించేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోనున్నారు. అయితే అంతేకాకుండా ఇక్కడ నిర్మించినటువంటి అన్ని నిర్మాణాలు కూడా చాలా తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తులు నిర్మించడం ఈ ప్రమాదానికి కారణం. అయితే మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్, ఈ ప్రధానమైనటువంటి ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మాత్రం పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు నిర్మించారు. దాదాపు 20 ఏళ్ల కింద నిర్మాణం చేశారు. అయితే ఆ నిర్మాణాన్ని సందర్భంగా జరుగుతున్నటువంటి దానిలో అంటే ఆ పక్కన నిర్మాణం జరుగుతున్నప్పుడే వీళ్ళు కాషన్ చేశారు, ఫిర్యాదు చేశారు. వాళ్ళు పట్టించుకొని ఉంటే ఈ భవనం పైన పడి ఉండేది కాదు. ఆ పై నుంచి మొత్తం కూడా మీద పడిపోయింది. ఇక్కడ ఉండేటువంటి 3-4 ఫ్లోర్లలో కూడా అవంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటినీ తొలగించాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. వాటన్నింటినీ తొలగించడం కోసం అవసరమైనటువంటి మెన్ అండ్ మెషినరీని కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి తెప్పించనున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని గుర్తించనున్నారు. వాటి స్ట్రక్చరల్ స్టెబిలిటీని కూడా పరిశీలించి వాటన్నింటిని తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే సిఎంసి అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు తీసుకుంటున్నారు. రాముడు, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉంటాయంటూ కూడా గుర్తిస్తూ ఉన్నారు అధికారులు. ఎన్ని ఉండే అవకాశం ఉంటాయి అంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ప్లీజ్ మీరు ముందుకు రాకండి అబ్బా, మంచిగా చెప్తున్నాం.
గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చర్యలు స్టాప్ చేశారు. స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్ అక్కడ మనం చూడొచ్చు. మరోవైపు ఆ భవనం కూలడానికి కారణాలు ఏంటి, మరోవైపు భవనం కూలిన తర్వాత అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం లైవ్ ద్వారా అప్డేట్స్ తెలుసుకున్నాం. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో సిఎంసి నివేదిక చాలా కీలకంగా మారింది. మరోవైపు ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, ఈ సమీప ప్రాంతంలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది.